అమ్మా నిలవేణి, అయ్యగారు మీకేమైనా కావాలంటే కేకేస్తే నేనే వచ్చేదాన్ని కదా, మీరెందుకు ఇక్కడి దాకా రావడం? చెప్పండి అయ్యగారు, కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? నాకేం వద్దమ్మా, నీతో మాట్లాడదామని వచ్చాను. నువ్వు చేసిన పనికి చాలా సంతోషంగా ఉంది. నేనేం చేశాను అయ్యగారు? తారక్ నా దగ్గరికి వచ్చి నీలవేణిని ఊరికి వెళ్ళిపోమని చెప్తానని అన్నప్పటి నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందోనని నేను చాలా టెన్షన్ పడిపోయానమ్మా. తారక్ ఇంటికొచ్చి నువ్వింట్లో లేవని చెప్పినప్పుడు అన్నంత పని జరిగిందా అని చాలా బాధపడ్డాను. తారక్ కూడా నువ్వు వెళ్ళిపోయావని విలవిల్లాడిపోయాడు. తొందరపడి నీతో అలా అన్నానేమోనని కుంగిపోయాడు. నీలవేణి కావాలని నన్ను అడిగాడు. అప్పుడే అర్థమైందమ్మా నువ్వంటే వాడికి ఎంత ప్రాణము అని. లక్కీగా నువ్వు వెళ్ళకపోవటమే మంచిదైంది. లేదంటే నా కొడుకు ఇప్పుడు తాగుతున్న దానికంటే ఎక్కువ తాగి పూర్తిగా తాగుడికి బానిసయ్యేవాడు. అయ్యగారు జరిగిందేదో జరిగిపోయింది, దాని గురించి మర్చిపోండి. తారక్ సార్ ఇక మీదట తాగకుండా ఆయన్ని నేను చూసుకుంటాను. వాణ్ణి తాక్కుండా చేయడానికి నువ్వేదో చేయాల్సిన అవసరం లేదమ్మా. వాడికి నువ్వు దూరం కాకుండా ఉంటే చాలు, తారక్ సంతోషంగా ఉంటాడు. ఇన్నాళ్ళు ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు ఎన్ని అవమానాలకు గురిచేసినా వాటన్నిటినీ భరిస్తూ వచ్చావు. కానీ నిన్న రాత్రి నువ్వు తారక్తో మాట్లాడడం చూశాక నాకు అర్థమైంది నీలవేణి, ఇక మీదట ఏ సమస్య వచ్చినా నువ్వు ఎదుర్కొంటావని. అయ్యగారు తారక్ సార్ నా కోసం ఎంతో చేశారు.